టీడీపీ క్రమశిక్షణ సంఘంతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపడి శ్రీనివాస్ భేటీ ముగిసింది. ఈ నెల 11న జరిగిన ఘటనపై క్రమశిక్షణ కమిటీ సభ్యులకు నేరుగా రాతపూర్వకంగా తన వివరణ ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపడి శ్రీనివాసరావు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చేది వేరు, జరిగిన వాస్తవం వేరని ఆయన వ్యాఖ్యానించారు. కంచె తొలగింపు ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని, కంచె ఉన్న విషయం అక్కడికి వెళ్లే వరకు తెలియదని చెప్పారు. తనపై ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ తనతో కలిసి పనిచేస్తున్నారని, పార్టీ కోసం పనిచేసే వాళ్లను ఎవరూ దూరం పెట్టరని ఎమ్మెల్యే కొలికపొడి తిరువూరు ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ నెల 11వ తారీఖున మా తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో గోపాలపురం అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరూ నడవకుండా ఒక కుటుంబం కంచె వేసిందని తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం ఏంటని ఆ కంచె పీకేయటం జరిగింది. ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని, తర్వాత దాని గురించి మీడియాలో రావటం, ఆ మీడియాలో 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని, అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని, కాబట్టి కంచె వేశారు అని మీడియాలో వచ్చింది. దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఈరోజు పిలిపించడం జరిగింది. గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది. గోపాలపురం గ్రామ పంచాయతీ ఆ రోడ్డు ప్రభుత్వ భూమి అని, అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలి అని గోపాలపురం పంచాయతీ చేసిన తీర్మానం ఇది. ఈ తీర్మానంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు. ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బూక్యా కృష్ణ. ఈ బూక్యా కృష్ణ అనే ఈ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయడం జరిగింది. కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు. స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి, గ్రామ పంచాయతీ తీర్మానంతోనే అక్కడ రోడ్డు వేశారు. కాకపోతే అక్కడున్న రాజకీయ కారణాల వల్ల ఆ కుటుంబం ఇతరులని నడవకుండా ముళ్ళ కంచె వేయడం జరిగింది. గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్యా కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన, స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయటం వల్ల వాళ్ళు
దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవ్వరూ దూరం పెట్టరు. వాళ్ళు ఉంటేనే కదా పార్టీ, ఎలా పెడతారు? వాస్తవానికి అక్కడ జరిగేది వేరు, బయట సోషల్ మీడియాలో జరిగే ప్రచారం వేరండి. కాబట్టి మీడియా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నా, తిరువూరు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకొని ప్రపంచాన్ని చూపించండి. తిరువూరు ప్రజలు పులిపూడి శ్రీనివాసరావు ఏమైనా తప్పు చేశాడంటే నేను ఒప్పుకుంటాను. గ్రామంలో కంచెలో ఇలాంటివి ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి పీకేస్తారా అని ఒక పాత్రికేయ మిత్రుడు అడుగుతున్నారు. ఆ రోజు మరణించిన ఒక మహిళ మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళితే అనుకోకుండా పక్క ఇళ్ళ వాళ్ళు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కంచేయటం ఏంటి పదండి అని నేను అక్కడికి వెళ్ళి 4 ఏళ్ల తర్వాత వెళ్ళి అక్కడ కంచె ఉండటం చూసి ఈ కంచె తీసేయండి అని చెప్పేసి నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ చెప్పి నేను కూడా ఆ కంచె పీకాను. అది ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. ఆ రోజు అది అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన అండి. అక్కడ కంచె ఉందన్న విషయం అక్కడికి వెళ్ళేంత వరకు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎవరికి తెలియదు. ఇంకొకటి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ కుటుంబానికి భయపడి ఆ కంచె విషయంలో ఏం చేయలేకపోయారనేది నాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు ఈరోజు సంఘటన ఉంది. ప్రభుత్వం నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఒక వైసీపీ వార్డు సభ్యులు వాళ్ళ కుటుంబం ఒక కంచె వేస్తే ఆ రోజు నేను వెళ్ళిన సందర్భంగా నా దృష్టికి తీసుకొస్తే నేను దాన్ని పీకేసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఒక ఇష్యూ చేయడం కోసం అడావుడి చేయడం వల్ల ఏం జరిగిందని తెలుసుకోవడానికి మా పార్టీ నాయకత్వం ఈరోజు నన్ను పిలిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను దారిని వెళ్ళేటప్పుడు ముళ్ళు కనపడితే నేను అక్కడ ఆగి అధికారులను పిలిచి ఆ ముళ్ళు తీపించే పరిస్థితి ఉండదు కదా. అది కూడా యాదృశ్చికంగా నేను ఆ వీధికి వెళ్ళినప్పుడు అది నా దృష్టికి తీసుకొచ్చారు. నేను నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాను, ఇట్లా వేయటం పద్ధతి కాదు, తీసేయండి అన్నాను. ఆ తీసేసే ప్రాసెస్లో మీరు ఆ ఫోటోలు కూడా చూస్తే నేను ఆ కంచెలో నుంచి వంగి దాటి వెళ్ళాను నేను. ఆ తర్వాత నాతో ఉన్న వాళ్ళు తీసేశారు. ఇంకోటి, అవతల కుటుంబం వైసీపీకి రాజకీయంగా ఆ ఊర్లో ముఖ్యమైన కుటుంబం కాబట్టి నేను ఉదాహరణ కూడా చెప్పాను. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని వాళ్ళు రాళ్లదాడి చేసి జవహర్ గారి కారు పగలగొట్టారు. 2014లో స్వామిదాస్ గారి మీద దాడి చేస్తే స్వామిదాస్ గారి కారు కూడా దిక్కుండా వెళ్ళిపోయారు. 2013లో ఖమ్మంపాడులో అంటే దగ్గరలో ఉన్న గ్రామంలో బాబుగారి పర్యటనలో భాగంగా వీళ్ళు వాటర్ బాటిల్ వేశారు. సో నేను చెప్పేది ఏంటంటే అక్కడ పెద్ద ఇష్యూ ఏం జరగలేదు. ఒక వైసీపీ కుటుంబం వేసిన కంచెని నేను తొలగించాను. వాళ్ళు కూడా దాన్ని రాజకీయంగా తీసుకొని దాని మీద ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగా అక్కడ ఏదైనా జరిగిందేమో అనుకొని కొంతమంది దాన్ని నమ్మారు.